కర చప్పుడు పెద్ద కథ చివరి భాగం రచన భాగవతుల భారతిగారు. జరిగిన కథ. కాశీయాత్రకు వెళ్లిన కుముదిని విలాస్ దంపతులకు సిద్ధాంత్ పరిచయమవుతాడు. అతని భార్య విహ్వల రాత్రుళ్ళూ మేలుకోవడం, కర్రచప్పుడు విన్నాక తిరిగి పడుకోవడం వెనక ఉన్న కథ చెప్పడం ప్రారంభిస్తాడు. ఇక కర్రచప్పుడు పెద్ద కథ చివరి భాగం వినండి. నాకు చెల్లి. నేనొక్కడ్నే కొడుకు కావటంతో పెళ్లి తర్వాత కూడా అమ్మను నా దగ్గరే ఉంచుకున్నాను. అదృష్టవశాత్తు విహ్వల కూడా అత్తగారిని అమ్మలాగా ఆదరించింది. విహ్వల అత్తగారి అన్యోన్యత అందరికీ ఆదర్శంగా ఉండేది. ఆ రోజు అనుకోకుండా, డాక్టర్, అమ్మ కిందపడింది, లేవలేకపోతోంది, తీసుకురావడానికి వీలుగాలేదు, ఏం చెయ్యాలంటారు? నాకు చాలా కంగారుగా ఉంది. నేను డాక్టర్కి ఫోన్ చేశాను. మా కాంపౌండర్ను పంపిస్తాను. పరిస్థితి అంచనా వేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను మందులు పంపుతాను. ఎందుకంటే ఆవిడ 85+ కదా, హాస్పిటల్లో ఉంచి ఇబ్బంది పెట్టలేం. ఏదైనా ఫ్రాక్చర్ అయిందా, చిన్న ప్రాబ్లమేనా? మా కాంపౌండర్ అంచనా వేయగలడు. పరీక్షలన్నీ అయ్యాక, సిద్ధాంత్ గారు, దేవుడి దయవల్ల అమ్మగారికి కింద పడడం వల్ల దెబ్బ మాత్రమే తగిలింది. కాళ్ళు చేతులు బానే కదిలిస్తున్నారు. కాబట్టి మందులు, కొన్ని స్ప్రేలు సరిపోతాయి. కానీ కోలుకోవటానికి టైం పడుతుంది. అయితే ఆవిడ మళ్లీ పడటానికి ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ వయసులో ఏదైనా విరిగితే అతుక్కోటమూ కష్టమే. చెయ్యలేక మీకూ ఇబ్బంది. డాక్టర్ మాటలు విన్న విహ్వల అంతకుముందు కంటే అత్తగారిని కంటికి రెప్పలా చూస్తోంది. ఎంత జాగ్రత్తగా చూస్తోందంటే, శీతాకాలం, అందులో కాలినొప్పి, పైగా అత్తగారు బ్రాంకైటిస్ పేషెంట్. చలికూడా కాబట్టి ప్రొద్దున్నే ముఖం కడుక్కోడానికి వేడినీళ్లు, బ్రష్షు, పేస్టు రెడీ చేసి కుర్చీ వేసి కూర్చోబెట్టి అందించేది. వేడినీళ్లు తెచ్చి ఆనకు స్నానం చేయించేది. టాయిలెట్కు కూడా వేన్నీళ్లు పెట్టడం చాలా విచిత్రంగా ఉండేది నాకు. అమ్మకి చీర కట్టేది, దెబ్బ తగిలిన చోట నొప్పికి మందులు రాసేది. నాన్నగారు లేరు కాబట్టి బొట్టు స్టిక్కర్ పెట్టేది. అన్నం కలిపి తానే తినిపించేది. రాత్రిపూట అదే గదిలో మంచంమీద పక్కనే పడుకునేది. అర్ధరాత్రి యూరిన్కి వెళ్లాలంటే అమ్మకు ఇబ్బంది అని తానే లేచి బెడ్ ప్యాన్ పెట్టేది. ఎంతో ఏకాగ్రతగా సేవలు చేసింది. అమ్మా, నెల రోజులయింది, ఇక లేచి అటూ ఇటూ తిరగొచ్చుట. ఇదిగో, నీకోసం ఈ 4 దిమ్మలున్న కర్ర తెచ్చాను. దీనిని మన సౌకర్యం కోసం ఇలా మడతపెట్టవచ్చుట. దీంతో 4 అడుగులు వెయ్యమ్మా అని నేను తెచ్చిన కర్రతో లేచి నిలబడి కాస్త అటూ ఇటూ తిరుగుతూ ఉన్నా మధ్యలో తూలి పడబోతూ ఊగుతూ ఉండేది. తనే చెయ్యిపట్టి నడిపించేది విహ్వల. కర్ర మోపు చేసినప్పుడల్లా చప్పుడులియేది. నన్ను పిలవకుండా లేవద్దు, పడిపోతే కష్టం, మీ అబ్బాయి బిజీలో ఉంటారు, నేను లేపలేను, మళ్లీ దెబ్బ తగిలితే కష్టం అని నచ్చచెప్పింది. చాలా రకాల సేవలు చేసేది. అమ్మ తను లేవాలనుకున్నప్పుడల్లా కర్రచప్పుడు చేసేది. అమ్మ కర్రచప్పుడుకు ఎక్కడున్నా పరిగెత్తుకు వచ్చేది విహ్వల. ఎన్నో బలవర్ధకమైన ఆహారం పిల్లలచేత తెప్పించి పెట్టేది. ఈ వయసులో ఇవన్నీ నాకు అరుగుతాయిటే, నేనింకా బ్రతకాలటే, నీ పిచ్చిగాని అంటూ అమ్మ తోసిపుచ్చినా, మీరు బాగుండాలి, మీ కాళ్లమీద మీరు నిలబడాలి, కొంచెం కొంచెం తినాలత్తయ్యా అంటూ నానేసి ఉడకేసి స్పూన్తో తినిపించి ఎలాగోలా కర్రసాయంతో కొద్దిగా నడిచేటట్లు చేయగలిగింది. చప్పుడు చేసుకుంటూ 4 అడుగులు వేసే అమ్మగారి కర్రశబ్దం ఎక్కడున్నా విహ్వల చెవిలో మ్రోగేది. అర్ధరాత్రి నిశ్శబ్దంలో కర్రచప్పుడు పక్కగదిలో ఉన్న నాకు వినబడకపోయినా పక్కనే పడుకున్న విహ్వల దిగ్గున లేచేది. అమ్మ అవసరం తీర్చి కర్రసాయంతో మళ్లీ తీసుకువచ్చి పడుకోబెట్టేది. అలా ఎటూ పెళ్లిపేరంటాలకు కూడా పోకుండా అన్నీ త్యాగం చేసి ప్రతీక్షణం కుడిచెయ్యి ఎడమచెయ్యి అనుకోకుండా అన్నీ తనే చేసింది విహ్వల. మంచి కోడలివి నువ్వు అని ఎవరైనా ప్రశంసిస్తే, భగవంతుడు నాకప్పజెప్పిన పని నేను చేస్తున్నాను, అదీగాక ఎన్నో పురిటినుప్పులు, పిల్లల పెంతకాలు, కుటుంబ భారాలు మోసి జీవన ప్రయాణం సాగించి మగవారికన్నా ఎక్కువ బాధ్యతలు నెరవేర్చి అలసిపోయిన ఆడదాని అంతిమయాత్ర చివరి క్షణంలో ప్రశాంతంగా సాగాలన్నదే నా ప్రయత్నం. రేపు నాకు ఇలాంటి ప్రశాంతతే అవసరం. నేను చెప్పే నీతులు పిల్లలు వింటారా? నేనేం చెప్పానో అది చెయ్యరు. నేనేం చేశానో చూసి నా పిల్లలు అదే చేస్తారు. నేనే కాదు, ఎవరికైనా ఉపదేశాలు కాదు, ఆచరణే ముఖ్యం అనేది. వినేవాళ్లకి నిజమేగా అనిపించేది. 2.5 గడిచాయి. ఆ రోజు ఆఖరి శ్వాస విడిచింది అమ్మ. కాని అప్పటినుండి విహ్వల చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తోంది. నిజంగానే ఇదంతా అమ్మపోయిన మెంటల్ డిప్రెషనేనా? అదిగో చప్పుడు, వస్తున్నా అంటూ పరిగెత్తింది విహ్వల. నిట్టూర్చాను నేను. ప్రతిక్షణం ఆవిడ సేవలో నిమగ్నమైన ఆమెకు
కర్రచప్పుడు మైండ్లో అలా ఆలాపనగా మిగిలిపోయింది. ఎంత వేగంగా వెళ్ళిందో అంత వేగంగానూ తిరిగివచ్చి కుర్చీలో కూలబడింది. ఏడుపైతే లేదు, ఏడవాల్సిన అవసరమూ లేదు. వయసుడిగిన ఈ వయసులో చెట్టు పండు రాలటం ఎంత సహజమో పండు ముసలి రాలటమూ అంతే. ఈ విషయాన్ని నా చెల్లి నేను పిల్లలు తట్టుకుని నిలబడగలిగాం. తట్టుకోటమనేది కూడా పెద్దమాటే. సహజమైన ఈ జననమరణాల ప్రక్రియను మౌనంగా అమ్మ మరణాన్ని ఆహ్వానించటం లాంటిది. మరి విహ్వల మైండ్లో ఏం తిరుగుతోంది? అదిగో చప్పుడు, వస్తున్నా అంటూ పరిగెత్తింది. గదిలోంచి మళ్లీ వచ్చి కూర్చుంది. అమ్మా, ఏంటమ్మా ఇదంతా? అక్కడ బామ్మ లేదమ్మా. కొడుకు నచ్చచెప్పటానికి ప్రయత్నించాడు. అవున్రా, కాని ఆ కర్ర చప్పుడు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. అదిగో చప్పుడు, మీ నానమ్మ కర్రచప్పుడు అంటూ ఎన్నిసార్లు అలా గదిలోకి పరిగెడుతోందో చూసేవాళ్లకి వింతగానూ బాధగానూ ఉంది. చాలామంది ఇళ్లల్లో పెద్దవాళ్లుంటారు. వాళ్లకి సేవలు జరుగుతాయి, వాళ్లు గతించటమూ జరుగుతుంది. మరి ఇలా? నేను బాధపడుతూ ఆలోచనలో పడ్డాను. నిరంతరమూ విహ్వలను అమ్మ పనిలో అంకితం చేశానా? ఆ బాధ్యతను నేనూ పిల్లలూ కూడా కాస్త పంచుకున్నా, పోనీ ఓ పనిమనిషిని సేవకు నియమించినా ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. చాలామందిలాగా ఇలాంటి బాధ్యతలు కేవలం ఇల్లాలివే అనే మూఢత్వంలో నేనే దీనికంతటికీ కారణమయ్యానా? ఇప్పుడేం చెయ్యాలి? తన పరిస్థితి నిదానంగా మారుతుందిలే అని ఊరుకోవాలా? ఆమె చెప్పినట్లు ఎన్నో బాధ్యతలు మోస్తూ మౌనంగా జీవన ప్రయాణం సాగించే స్త్రీకి అంతిమ ప్రయాణం కాకపోయినా కనీసం కొంత సాంత్వన అవసరమేగా. అందుకే 10 రోజుల కార్యక్రమాలు అయిపోగానే ఆమెను తీసుకొని సైకాట్రిస్ట్ దగ్గరకు తీసుకొని వెళ్లాను. ఇలాంటి కోడలు, ఇలాంటి భార్య ఉన్న మీ అమ్మగారు మీరు చాలా అదృష్టవంతులు. ముందుగా మీకు అభినందనలు. ఇక ఒకే విషయమై పదే ఏకాగ్రతగా చదవటం, వింటూ ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. అంటే ఆ పనిలో లీనమైపోటం. కొన్ని సినిమాల్లో చూడండి, ఎక్కడ చూసినా తమ లవరే కనిపిస్తున్నట్లు చూపిస్తారు. భావన బలమైనప్పుడు ఇలాంటి ఊహలు సహజమే. చాలామంది పగలు రాత్రి చదివే విద్యార్థులకు ఎక్కడ చూసినా పుస్తకాలే, క్వశ్చన్ పేపర్లే కనిపిస్తాయి. వాళ్ళు ఇలాంటి డిజార్డర్తోనే బాధపడుతుంటారు. అలాంటిదే ఇదిను. కాని కాలంతో పాటు అన్నీ మాసిపోతాయి. ఇదిగో ఈ మందులు వాడుతూ స్థలం మార్పు, వాతావరణం మార్పుకు ప్రయత్నించండి. తప్పకుండా తగ్గుతుంది. చిన్న సమస్యే. కుటుంబ బాధ్యతను అందరూ సమానంగా పంచుకుంటే ఇలాంటి సమస్యలు రావు. వైద్యపరంగా లేని కర్రచప్పుడు ఆవిడ ఎలా అయితే ఊహిస్తూ పరిగెడుతోందో దాన్ని ఆపాలంటే 1-2 సార్లు మీరే చప్పుడు చేయండి. కేవలం మీరు చప్పుడు చేసినప్పుడు మాత్రమే ఆవిడ కదిలేటట్లు చూడండి. దానిద్వారా ఆవిడ అలా సైకిక్లా అంత అలజడితో పరిగెత్తడం కొంత నియంత్రించవచ్చు. దైనందిన జీవితంలో మిగతా విషయాల్లో బాగానే ఉంటున్నారు కాబట్టి నో ప్రాబ్లం అని డాక్టర్ చెప్పాక మందులు వాడుతూ దేవాలయాలన్నీ తిరుగుతూ ఇదిగో కాశీలో అస్థికలు కూడా కలిపి 9 రోజులు నిద్రించడానికి పిల్లలు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇక్కడికి పంపారు. కథావిలాస్ కళ్లముందు కదలాడుతూ వింటుండగా పూర్తిచేశాడు సిద్ధాంత్. అంతా విని నిజంగా ఇలాంటి కోడళ్లున్నారా అనిపిస్తోంది. సూపరండి. మీరు మీ డాక్టర్ చెప్పిన కర్రవైద్యం నమ్మలేకపోతున్నాను. కానీ ఎన్నో వింతలు విశేషాల సమాహారమే గదా ప్రపంచం. కళ్లముందు జరిగేది నమ్మాలిగా. మరి ఇప్పుడెలా ఉంది? ఇదివరకటికంటే చాలా నయం. పగలు బాగానే ఉంటోంది. రాత్రిపూట లేచి అత్తగారికి తన అవసరం ఉందేమోనన్నట్లు చూస్తోంది. నేను చేసే చప్పుడు వినగానే అత్తగారి అవసరం తీరిపోయినట్లుగా భావించి పడుకుంటోంది. నేను చెప్పేది అత్తమామలకు సేవ చేస్తే ఇలా అవ్వాలి, అవుతారని కాదు. పెద్దవారికి ఏకాగ్రతతో కూడిన సేవ ఇంట్లో అందరి బాధ్యత అని. ఆ సర్వేశ్వరుని కృపవలన తను మామూలు మనిషి అవుతుందనే నమ్మకం నాకుంది. సిద్ధాంత్ చెప్పేది వింటూనే విలాస్ అన్యమనస్కంగా కాటేజ్ వైపు దారితీశాడు. అతనికి ఆ సమయంలో తన తల్లి గుర్తుకొచ్చింది. భోజనాల సమయంలో విలాస్ కుముదినితో ఈ కథ చెప్పాడు. ఆమె మనసు వికలమైంది. ఆ రాత్రికి కర్రచప్పుడుకు కాస్త అలవాటు పడ్డారు. మర్నాడు ఉదయం, విలాస్గారూ, మేం వచ్చి రాత్రితో 9 రోజులైంది. మా అబ్బాయి ఢిల్లీలో ఎయిరిండియాలో పనిచేస్తాడు. అక్కడికి వెడితే తను తన వాళ్లు అమ్మని డాక్టర్కి చూపిస్తానన్నాడు. ఇప్పుడు కాస్త కుదుటపడింది కాబట్టి వైద్యపరంగా పెద్ద సమస్యేం ఉండకపోవచ్చు. మా చిన్నవాడు అక్కడే ఢిల్లీ హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్. కొన్నాళ్లు వాళ్ల దగ్గర సేద తీర్తాం. మా పిల్లలు మమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. కాటేజ్ బిల్లు మొత్తం మేం కట్టేశాం. ఇదిగో రసీదు.
మీరు ఉన్నన్ని రోజులు ఉండి వెళ్ళేటప్పుడు ఈ రసీదు చూపించండి చాలు. మనం ఆత్మీయుల్లా కలిసిపోయాం. మన ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నాం కదా, తరచూ కాంటాక్ట్లో ఉందాం. ఫ్లైట్కి టైమయింది, సెలవు అన్నాడు సిద్ధాంత్. అప్రయత్నంగా సిద్ధాంత్ని విలాసు, విహ్లను కుముదిని కౌగలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. మీరు మంచి కొడుకు కోడలుగా ఉండి పెద్దలకు సేవ చేశారు కాబట్టే వారి ఆశీస్సులతో మీ పిల్లలు అంత ప్రయోజకులై వాళ్లూ మీ బాటలోనే ప్రయాణిస్తున్నారు. సమాజానికి ఆదర్శవంతమైన కుటుంబాన్ని అందించారు. ఈ కాటేజ్ను చూపించి మాకు కనివిప్పు కలిగించినది ఎవరో కాదు, సాక్షాత్తూ కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి మీ రూపంలో వచ్చారు. కాశీకి వచ్చిన వాళ్లు జ్ఞానాన్నైనా పొందాలి, మోక్షాన్నైనా పొందాలి. మేం మీ వల్ల జ్ఞానం పొందాం. మేమింటికి పోయి మా అమ్మ సేవలో మోక్షం పొందుతాం. మా పిల్లలు మేము ఎంత కష్టపడ్డా ఎందుకూ కొరగాని అప్రయోజకులయ్యారో మాకు మీ ప్రవర్తన ద్వారా జ్ఞానోదయమైంది. మా తప్పులు మేం సరిచేసుకోవాలి. క్షేమంగా వెళ్ళిరండి అని సాగనంపారు విలాస్ కుముదిని. విలాస్ గారు, వచ్చిన రోజునే గ్రహించాను మీ కుటుంబంలో ఏవో కలతలున్నాయని. శివానుగ్రహంతో అవన్నీ సరికావాలి అని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటూ అన్నాడు సిద్ధాంత్. 9 రోజులు కాశీయాత్ర పూర్తయింది. ఇంటికి ప్రయాణమైన విలాస్ తన కొడుకుల సాయంతో తల్లిని తీసుకురావడానికి సత్యసాయి వృద్ధాశ్రమంలో అడుగుపెడితే, కుముదిని ఆశ్రమం నుండి వచ్చే అత్తగారికోసం శ్రద్ధగా అన్ని ఏర్పాట్లు చేయటంలో నిమగ్నమైంది. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మనతెలుగుకథలు.com సందర్శించండి. థాంక్యూ.